రికార్డ్ అవుతుంది అర్చన. ఓకే సార్. మీరు ఏం చేస్తారంటే చెప్పండి సార్. అన్ని అర్చనలోనే క్రియేట్ అవుతున్నాయి కదా సార్. ఒక్కరి సిస్టమ్ ఆఫ్ చేసుకుంటారా? సార్ నేను లీవ్ అవ్వాలా సార్? ఇవో నేనేమంటున్నానంటే సార్ రీసౌండ్ వస్తుంది. నేను వాల్యూమ్ తగ్గించేసినాను సార్. ఓకే ఓకే నేను చెప్తాను దానికి ప్రాబ్లం ఏంటనేసి. ఓకే సార్. ఒక్క సిస్టమ్ లో మాత్రమే స్పీకర్ ఆన్ చేసుకోవాలి. సార్. సార్ దానికి వాల్యూమ్ అనేది కంప్లీట్ గా దూరం పెట్టేస్తాను. ఓకే సార్. అన్మ్యూటే చేసేసాను సార్. రిపీట్ అవుతుందా? మాకేం రిపీట్ అవ్వలేదు. మీకు అనిపిస్తుంది అంతే సార్. మేబీ ఇద్దరు మీరు కాళ్ళు అట్లనా? అవును సార్. మేబీ అందుకేమో సార్. కాదు అట్లా ఇంకా తీసేస్తాను. సార్. సార్ ఇప్పుడు న్యూ అంటే మీరు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసినాను సార్. కానీ దాంట్లో నేను అందుకే చెప్తున్నాను అర్చన, ఒకటి సింపుల్ గా చూసుకో. ప్రతిదీ నువ్వు ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అక్కడ, సార్. డాక్యుమెంట్స్ ఫోల్డర్ కనబడుతుందా? సార్. సో నువ్వేం చేస్తావంటే నీ టెర్మినల్ లో డాక్యుమెంట్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఫోల్డర్ లో నువ్వు అన్ని క్రియేట్ చేసుకుంటారా నీ ఫైల్స్ అన్ని. సో నీకు ఒక క్లారిటీ ఉంటుంది. టెర్మినల్ లో సార్ డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకో. ఎల్ఎస్ కొట్టు. ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ దాంట్లోనే ఉందా? ఉందనుకుంటా. లేదు సార్. డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఉందా దీంట్లో? ఎల్ఎస్ లో లేదా? ఉంది సార్. ఉంది కదా. సో సిడి డాక్యుమెంట్స్ లోకి వెళ్ళిపో. సార్. ఆల్రెడీ ఆడే ఉంది పైన. సిడి డాక్యుమెంట్ ట్యాబ్ కొట్టు అంతే. ఎంటర్. ఇప్పుడు దీంట్లో టైప్ చేయకుండా ఇప్పుడు ఇందులో ఫోల్డర్ క్రియేట్ చేసుకోమంటారా సార్? ఇందులో ఫోల్డర్ క్రియేట్ చేసుకో. నీకు ఎందుకంటే డాక్యుమెంట్స్ లో నీ ప్రతిదీ డాక్యుమెంట్స్ లో పెట్టుకుంటే నీకు కూడా ఐడియా ఉంటుంది ఎక్కడ క్రియేట్ చేసావు అనేది. ఓకేనా? ఓకే సార్. ప్రెసెంట్ పాతనే నేను అలాగే క్రియేట్ చేసుకుంటా. డాక్యుమెంట్స్ లో పెట్టేసుకుంటా అన్ని. ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఫైల్స్ అన్ని రాసుకుంటా. నాకు చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే సార్. క్రియేట్ అయింటుంది. ఇప్పుడు దీంట్లో ఫైల్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ అదే తప్పే చేస్తున్నారు. దాంట్లో ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి కదా. చేయండి. స్పేస్ ఇచ్చి బాక్స్ మోడల్ చేంజ్ అవుతున్నావు. బాక్స్ మోడల్ ఫోల్డర్ లోకి చేంజ్ అవుతున్నావు. నేను బాక్స్ మోడల్ స్పేస్ సిఎస్ఎస్ అని ఇచ్చిన సార్. ఎందుకు సిఎస్ఎస్ స్పేస్ ఇచ్చావు? స్పేస్ ఇస్తే రాదు. అవునా సార్? ఇప్పుడు బాక్స్ మోడల్ అనేది ఒక ఫోల్డర్, సిఎస్ఎస్ అనేది ఒక ఫోల్డర్, తెలుసా? అవునా సార్? ఇందాక చెక్ చేసుకో. ఇప్పుడు ఎల్ఎస్ హైఫన్ ఎల్ఈ అవి ఏవి ఫోల్డర్స్ ఏవి నీకు తెలియాలనుకుంటే అందుకే నేను అనింది అప్పుడు ఫస్ట్ నీకు. అందుకే లాస్ట్ వీడియోస్ లో చెప్పింది మిమ్మల్ని. అది ఏది ఫోల్డర్ ఇప్పుడు ఏది చెక్ ఏమని చేస్తాను సార్. తెలుసుకో. ఒకసారి చెక్ చేసుకో. ఎల్ఎస్ ఇస్తే ఏవే ఫోల్డర్స్ నేమ్స్ అనేది చూపిస్తుంది. బాక్స్ మోడల్ చెక్ చేస్తున్నావు. డాక్యుమెంట్స్ లో సిడి వన్ స్టెప్ బ్యాక్ అంతే. సిడి డబల్ స్పేస్ 1 ఫోల్డర్ బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఎల్ఎస్ ఇవ్వండి.
ఇక్కడ అవును సార్. బాక్స్ బాక్స్ మోడల్ మోడల్ సిఎస్ఎస్ వేరు, సిఎస్ఎస్. ఓకే సార్. కదా. సో సపరేట్ గా చూపిస్తుంది. మీరు అది డైరెక్టరీనా ఫోల్డర్ అని చెక్ చేసుకోండి. LS-L ఇస్తే చూపించేస్తుంది. సార్. అప్పుడు మనం డి ఉంటే డైరెక్టరీ అని, ఏమి లేకపోతే ఫోల్డర్ అని, ఫైల్ అని అర్థమవుతుంది. -L ఏఎల్ అవసరం లేదు. హిడెన్ ఫైల్స్ ఏం చెక్ చేయట్లేదు కదా, డైరెక్ట్ ఎల్ ఇచ్చినందుకు సరిపోతుంది. LS-AL -L అంతే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు బాక్స్ మోడల్ కి డైరెక్టరీ అని చూపిస్తుంది, సిఎస్ఎస్ కూడా డైరెక్టరీ అని చూపిస్తుంది. 2 ఫోల్డర్స్. 2 ఫోల్డర్స్. ఒకవేళ నీకు అట్లా స్పేస్ తీసుకొని నేమ్ రావాలనుకుంటే నువ్వు MKDIR అది డిలీట్ చేసేసి 2 ఫోల్డర్స్ డిలీట్ చేసి నేను చెప్తా చూడు. RM DIR బాక్స్ DIR స్పేస్ బాక్స్ మోడల్ ట్యాబ్ కొట్టేసి స్పేస్ ఇచ్చి సిఎస్ఎస్ స్పేస్ ఎంటర్. సో అవి 2 డిలీట్ అయిపోయింటాయి. ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీరు MKDIR ఇచ్చి MKDIR నాకు అది టెర్మినల్ కొంచెం జూమ్ చేస్తావా? ఓకే. Ctrl+ కొట్టండి, జూమ్ అవుతుంది. ఓన్లీ కంటెంట్ పెరగాలనుకుంటున్నాను, Ctrl+ అంతే. ఇంకోసారి Ctrl+ కొట్టు. ఇదేంది వెయిట్లో ఈడ? MKDIR ఇచ్చావా? సార్. ఇప్పుడు కొటేషన్స్ లో రాయి. డబుల్ కొటేషన్స్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ లో బాక్స్ మోడల్ స్పేస్ సిఎస్ఎస్ అని. అంటే అట్లుంటే గుర్తుకుంటుందని నేను అట్లా పెట్టుకున్నా. మామూలు యాక్చువల్ గా నీకు బాక్స్ మోడల్ సిఎస్ఎస్ అనేది ఒకే ఫోల్డర్ నేమ్ లాగా రావాలనుకుంటే ఇలా పెరాన్సిస్ లో రాయాలి. ఓకేనా? కొటేషన్స్ లో ఇవ్వలేదు సార్. సరే, పెరాన్సిస్ కొటేషన్స్ లో ఇవ్వాలి. కొటేషన్స్ సార్. ఇలా కొటేషన్స్ లో ఇస్తే అదంతా ఒకటే ఫైల్ నేమ్ ఫోల్డర్ నేమ్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు LS ఇచ్చి చూడు, బాక్స్ మోడల్ సిఎస్ఎస్ అనేది కనబడుతుంది. ఓకేనా? అదంతా ఒకే ఫోల్డర్ లాగా కనబడుతుందా? ఇప్పుడు సేమ్ సిడి స్పేస్ డబుల్ డాట్ అంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్తుంది. నువ్వు బాక్స్ మోడల్ ఫోల్డర్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అది బాక్స్ మోడల్. ట్యాబ్ కొట్టేసి ఎంటర్. ఇక్కడ గమనిస్తున్నావా? బ్యాక్వర్డ్ స్లాష్ వచ్చింది బ్యాక్వర్డ్ స్లాష్ ఎందుకంటే సార్ స్పేస్ ఇచ్చినాం కాబట్టి ఎస్కేప్ సీక్వెన్స్ వస్తుంది. బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి స్పేస్ ఇస్తే ఆ స్పేస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోమని చేసుకుంది. ఒకవేళ నేను కాదనుకుంటే సిడి ఇచ్చి కొటేషన్స్ లో బాక్స్ మోడల్ రాసినా కూడా సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. ఓకే సార్. టచ్ ఏమిద్దాం? బాక్స్ డాట్ లేదు ఇంకా టచ్ ఎందుకు, నువ్వు కోడ్ ఇప్పుడు VS Code లో రాస్తావు కదా. చూడు, డైరెక్ట్ కోడ్ అని రాసేసి డాట్ అని ఇచ్చేసి ప్రెసెంట్ ఆ ఫోల్డర్ లో ఓపెన్ అయిపోతుంది. అక్కడ VS Code ఓపెన్ అవుతుంది. అక్కడ నువ్వు న్యూ ఫైల్ క్రియేట్ చేసుకో. ఎంటర్ ప్రెస్ చేయి. క్లోజ్ చేసేసి టర్మినల్ క్లోజ్ చేసేసి కాదు సార్, ఇది హైడ్ కాదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా హైడ్ అవుతుంది కదా సార్. మనకి ఇక్కడ స్క్రీన్ షేర్ అది క్లిక్ చేయాలా? స్క్రీన్ షేర్ ఆటోమేటిక్ గా ఇట్లా పైనకి హైడ్ అవుతాయి కదా సార్. ఇది ఆడియో వీడియో అనేవన్నీ. ఆడియో వీడియో నాకేం అర్థం కాదు. లేదు సార్, ఇక్కడ పైన యూఆర్ స్క్రీన్ షేరింగ్ అండ్ స్టాప్ హియర్ అనేది పడింది సార్. అది ఉంటుంది, అదే మొత్తం ఉంటుంది, కానీ నా దాంట్లో కనపడుతుంది. ఇప్పుడు ఏమైనా మినిమైజ్ చేసుకోవాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా ఆప్షన్స్ కనపడవు సార్. అదే మీరు దాని మీద కర్సర్ పెట్టి కంట్రోల్ తో డ్రాగ్ చేసుకోండి. ఇట్లా డ్రాగ్ చేయండి, అది ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు సైడ్ కి. అది కిందనే పెట్టుకోవచ్చు, సైడ్ కి ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు దాన్ని. అవుతుందా? డ్రాగ్ చేయడం వచ్చు కదమ్మా. ఏదన్నా విండోని డ్రాగ్ చేస్తామే, అలా సేమ్ దాన్ని కూడా అలాగే డ్రాగ్ చేసుకోవచ్చు.
ఏమంటే అది డిస్ప్లే కాదు మనకి. మనం రికార్డింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ అది ఎవరికి కనపడదు. ఓకేనా? ఒక్క యూజర్ కి, మీరు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు తప్ప ఇంకెవరికి కనపడదు అది. క్లోజ్ ఇప్పుడు చేసే ఇంకా చేసేసిన సార్. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఒకటి ఓపెన్ చేసుకో. నాకు జూమ్ చేయి. అది ఇక్కడ బాక్స్ మోడల్ ఫోల్డర్ లో ఓపెన్ అయింది మనకి. సార్. సో ఇక్కడ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు. సో అంతే, న్యూ ఫైల్. కంట్రోల్ ఎల్ కొట్టినా కూడా, కంట్రోల్ ఎన్ కొట్టినా కూడా న్యూ ఫైల్ ఓపెన్ న్యూ అవుతుంది. సార్. ఇక్కడ మనకి చూపిస్తా ఉంటుంది చూడండి, న్యూ ఫైల్ ఓపెన్ చేయాలని ఏమన్నా ఆప్షన్. కంట్రోల్ ఎన్ కొడితే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. సార్ బాక్స్ డాట్ అని ఏం పెట్టమంట? HTML ఫస్ట్ HTML పేజే. నేను చెప్తున్నా కదా, HTML అనేది బేసిక్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి. సార్. హెడర్ ఫైల్. మన CSS ఓన్లీ స్టైల్స్ అప్లై చేస్తాం. కంట్రోల్ సో మనకి ఏదైనా ఎలిమెంట్ ఉంటుంది కదా స్టైల్స్ అప్లై చేసేకి అయ్యేది. సో అందుకు ఎలిమెంట్ తీసుకోవాలి. ఎలిమెంట్ కోసం మనం HTML తీసుకోవాలి. సార్. కంట్రోల్ ఎస్ కట్. గో లైవ్ చేయి ఫస్ట్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. సార్. మనం మా బాడీకి పెట్టినాం కాబట్టి ఇప్పుడు హెడ్డింగ్ పెడితే సార్ షేర్ అవుతుందా మీకు? సార్ సార్ వినిపించట్లేదు సార్ మీ వాయిస్. లేదు, రికార్డ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. రికార్డ్ అయింది వాయిస్. ఏమంటే కొంచెం రీసౌండ్ వస్తుంది, వాయిస్ ను తీసేయాలి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేయాలి. ఓకేలేమ్మా, వర్క్ అయిందిలే. ఇప్పుడు ఇంకా దీనికి చేంజెస్ చేద్దామా సార్? ఏమేమి తీసుకున్నావు? ఓన్లీ అర్చన తీసుకున్నావా? సార్. పారాగ్రాఫ్ తీసుకోలేదు సార్. పారాగ్రాఫ్ తీసుకోమంటారా? ఓన్లీ హెడ్డింగ్ కూడా తీసుకున్నావు. సో ఫస్ట్ హెడ్డింగ్ కి అప్లై చేద్దాము, తర్వాత వేరే యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఎలా వర్క్ అవుతాయి కూడా మీతోనే చేపిచ్చేస్తాను. ఓకేనా? నీకు ఎందుకంటే నేను మోడల్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని యూజ్ చేసుకొని ఏ దానికి ఎలా వర్క్ అవుతాయి అని మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఏమేమి చెప్పాను అర్చన? మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ సార్. ఓకే, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్, హైట్, విడ్త్ సార్ కదా. ఇప్పుడు ఇక్కడ పైన టాప్ లో అర్చన ఉంది కదా, మనం తీసుకున్న ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ ని సెలెక్షన్ చేయి ఎలిమెంట్ ని. సెలెక్షన్ చేసావు. ఇక్కడ సెలెక్షన్ అంటే ఎలా చేస్తాం? HTML లో ఎలిమెంట్స్ అని కనబడుతుందా పక్కన? డెవలపర్ టూల్స్ లో ఎలిమెంట్స్ కనబడుతుందా? నేను చెప్పేది కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్పండి. ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్ లోకి వెళ్ళి H1 మీద సెలెక్షన్ చేయి. తర్వాత ఇక్కడ నాకు ఈ బాక్స్ మోడల్ మీద సెలెక్షన్ చేయండి. ఆ బాక్స్ కింద కనపడుతుంది, ఆ బాక్స్ మీద సెలెక్షన్ చేయండి. సో నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు విడ్త్ కనబడుతుందా? నీ దాంట్లో విడ్త్ ఎంత చూపిస్తుంది? నీ స్క్రీన్, నేను ఇందాక చెప్పాను నా స్క్రీన్ లో చిన్నది కాబట్టి, నా దాంట్లో చిన్న స్క్రీన్ కాబట్టి నాది వేరే చూపిస్తుంది. మీది కొంచెం పెద్ద స్క్రీన్ కాబట్టి మీది ఏం చూపిస్తాను? 965.600 సార్ విడ్త్. హైట్ ఏమో 37. స్క్రీన్ సైజుని బట్టి, అలా స్క్రీన్ సైజుని బట్టి అపియరెన్స్ మారిపోతా ఉంటుంది. ఇక్కడ మనం విడ్త్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఎంత ఉంది? 965 ఉంది కదా, దాన్ని నాకు ఒక 300 పిక్సెల్స్ చేంజ్ చేయి. ఎలా చేస్తావో చూపించు.
ఓకే. సార్. ఇప్పుడు అయిందో లేదో చెక్ చేసుకో. సార్. అయిందా? సార్. ఇప్పుడు హైట్ కూడా సేమ్ అదే. సేమ్ ప్రాపర్టీస్. హైట్ కూడా సేమ్ అదే వాల్యూ ఇవ్వు. ఇప్పుడు చూడు. ఉండండి సార్. ఉండండి సార్. ఇప్పుడు ఎంటర్ ఎంటర్. అది ఎంటర్ ప్రెస్ చేయకపోతే చూపియదు. ఓకే. ఇప్పుడు ఏమైతుంది? మొత్తం హైట్ 300 విడ్త్ పిక్సెల్స్ రెండు హైట్ ఇంక్రీజ్ అయినాయి సార్. అయినాయి కదా. సో మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలి? నెక్స్ట్ బార్డర్ ప్యాడింగ్ ఇవ్వండి. ఓకే సార్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ బాక్స్ లో ప్యాడింగ్ ఉంది కదా. ప్యాడింగ్ ఉంది. ప్యాడింగ్ అప్లై చేయండి. ఒక్కొక్కటి స్టెప్ బ్యాక్ వెళ్దాం ఇట్లా. ఓకేనా? ఓకే ప్యాడింగ్ సార్. అయిపోయిన తర్వాత బార్డర్ తర్వాత మార్జిన్ అలా వెళ్దాం. సో ప్యాడింగ్ అప్లై చేయండి. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్స్ ఇవ్వండి. మీది పెద్ద స్క్రీన్ కాబట్టి నేను ఎక్కువ అంటే చెప్తున్నాను. టోటల్ సార్ 4 సైడ్స్. మొత్తం అన్నిటికీ చుట్టూ. మీరు ఇలా ప్రతిదానికి టైప్ చేసేది వద్దనుకుంటే పైన స్టైల్స్ లో నీకు ఎలిమెంట్ స్టైల్స్ ఎట్లా అప్లై చేయాలో చూపించాను కదా. పైన స్టైల్స్ ఎలిమెంట్ డాట్ స్టైల్స్ అని ఉంటది. ఆ ప్రాపర్టీ చూడండి. దాంట్లో ప్యాడింగ్ అని మాత్రం ఇచ్చినాము. ఇప్పుడు హైట్ అక్కడ లేదు అంత అవసరం లేదు. ప్యాడింగ్ టాప్ అని ఉంది కదా. కొత్త ప్యాడింగ్ ఒకటి పెట్టండి. టాప్ అనేది తీసేసేయండి. టాప్ మైనస్ అనేది తీసేసేయండి. హైఫన్ తీసే జస్ట్ ప్యాడింగ్ అని టైప్ చేయండి. ఇప్పుడు కింద బాక్స్ లో చూడండి. ఏమైంది? సో మొత్తం 30 అప్లై అయింది సార్. 30 అప్లై అయింది. ఓన్లీ మీరు ప్యాడింగ్ అని ఇచ్చారు కాబట్టి మొత్తం అన్నిటికీ దాంట్లో ఉన్న ప్యాడింగ్ అన్ని డైరెక్షన్స్ అంటే టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ అన్ని డైరెక్షన్స్ లోను 30 పిక్సెల్స్ తీసుకుంది. ఓకేనా? పర్టికులర్ గా మీరు టాప్ అని ఇస్తే ఓన్లీ టాప్ కు మాత్రమే తీసుకుంటుంది. మనం మెన్షన్ చేయకుంటే 4 సైడ్స్ కన్సిడర్ చేసి 4 సైడ్స్ తీసుకుంటుంది. ఓన్లీ ప్యాడింగ్ ఒక్కటి ఇస్తే అన్ని సైడ్స్ కి తీసుకుంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ప్యాడింగ్ అయిపోయింది. గ్రీన్ కలర్ లో నాకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏముంది? బార్డర్. సో బార్డర్ అప్లై చేయండి. సో ఇక్కడ కూడా నాకు బార్డర్ కంప్లీట్ గా అన్ని సైడ్స్ కి కావాలి. ఫస్ట్ అన్ని సైడ్స్ కి చూద్దాం. సో అప్లై చేయండి. ఎలా చేస్తారు? సార్ ఫస్ట్ బార్డర్ కి మనం అప్లై చేయాలి కదా సార్ ప్రాపర్టీ. అప్లై చేయాలి. మీరు చెప్తుంటే నాకు హ్యాపీగానే ఉంది. మీరు వెంటనే గుర్తు చేసుకొని చెప్పగలుగుతున్నారు. బార్డర్ స్టైల్ హైఫన్ పెట్టి స్టైల్ ఇవ్వాలి. ఇక్కడ సిఎస్ఎస్ లో ప్రతిదీ మధ్యలో హైఫన్ ఉంటది. అంతకుమించి ఏమి ఉండదు. ఒక నేమ్ ఇచ్చిన తర్వాత హైఫన్ ఉండి ఇంకో నేమ్ ఉంటుంది అంతే. ఇక్కడ బార్డర్ అనేది ఒక నేమ్, స్టైల్ అనేది ఒక నేమ్. సో రెండిటికి మధ్యలో హైఫన్ ఉంటది అంతే. బార్డర్ స్టైల్ ఏం ఇచ్చారు? సాలిడ్ ఇచ్చారా? 2.4 ఉంది సార్. 2.4 మనం ఇచ్చాము. ఇయ్యలేదు. అది డిఫాల్ట్ గా. సో మీరు డిఫాల్ట్ గా దాన్ని చేంజ్. నేను మొత్తం అన్నిటికీ బార్డర్ అప్లై చేయమంటున్నాను. సో మీరు ఎలా చేస్తారు? బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేసి డైరెక్ట్ చేసేయచ్చు. బార్డర్ విడ్త్ మీరు ఎక్కడైనా అక్కడనే క్లిక్ చేయండి అంతే. బార్డర్ టాప్ తీసేసేయి. బార్డర్ విడ్త్ అనేది బార్డర్ విడ్త్ లో 0 పిక్సెల్స్ ఉన్నాయి. మీరు పిక్సెల్స్ మెన్షన్ చేయండి. పిక్సెల్స్ ఇవ్వండి. పిక్సెల్స్ ఇవ్వలేదు అందుకే చూపించు. ఎంత ఇవ్వమంటారు? 20 తక్కువ ఇవ్వలేదు. ఒక 10 or 5. బార్డర్ చిన్నగా ఉంటుంది కదా. చూడు 20 అంటే ఎంత చిన్న చూడండి. 5 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఇవ్వండి చాలు. ఓకే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఇందాక ప్యాడింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్యాడింగ్ ఏం లేదు చూడండి. ప్యాడింగ్ ఎందుకు లేదు? మీరు ప్యాడింగ్ ఇవ్వలేదు సరిగ్గా. ప్యాడింగ్ ప్రాపర్టీ కంప్లీట్ గా అప్లై చేయండి. ప్యాడింగ్ అని ఇచ్చి ప్యాడింగ్ పైన ప్యాడింగ్ ఇక్కడ ఒక 30 300 ఎందుకు? 300 ఇవ్వద్దండి. చాలా ఎక్కువ కనబడుతుంది. 30 పిక్సెల్స్
డన్ సార్. ఇప్పుడు అప్లై అయింది సార్. ఇప్పుడు 30 పిక్సెల్స్ అప్లై అయింది. బార్డర్ నేను 5 పిక్సెల్స్ కదా, మీరు 4.8 ఇచ్చారు. మేబీ అది pixels డిఫాల్ట్ గా చెప్పండి. తీసుకున్నా. 5 5 సార్ ఇక్కడ కన్సిడర్ చేసుకోండి. అట్లా చేసుకో. 4.8 నో ప్రాబ్లం. మార్జిన్ కూడా కన్సిడర్ చేయమంటారా? సేమ్ బార్డర్ ప్యాడింగ్ ఎలాగో మార్జిన్ కూడా అంతే. మార్జిన్ మార్జిన్ ఎంఏఆర్ ఎంఏఆర్ మీరు 30 లేకపోతే 5 పిక్సెల్స్ ఇలా మీరు 25 30 ఇవ్వండి. 30 పిక్సెల్స్. మీ స్క్రీన్ పెద్దగా ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఇస్తే మీకు బాగా నీట్ గా విజిబుల్ అవుతుంది అంతే. నా చిన్న స్క్రీన్ కాబట్టి ఇక్కడ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవుతుందా? అవును సార్. ఓకే ఓకేలే, దగ్గర పెట్టుకొని మాట్లాడతా. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు మార్జిన్ కనబడుతుంది కదా సార్. మనం మార్జిన్ కావాలనుకుంటే ఆరెంజ్ షేడ్ లో కనబడుతుంది. లోపల బార్డర్ కి వచ్చేసరికి కొద్దిగా గ్రీన్ షేడ్ ఏమో వస్తుంది. తర్వాత ప్యాడింగ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్. ఇంకా దాంట్లోకి విత్ హైట్ వచ్చేసరికి బ్లూ కలర్ లో కనబడుతుంది. సో ఇప్పుడు అప్లై చేసిన స్టైల్స్ అన్ని అలాగే మన ఎలిమెంట్ కి అప్లై అయ్యింటాయా? నో సార్. ఏమవుతాయి? రిమూవ్ అవుతాయి సార్. ఎప్పుడు రిమూవ్ అవుతాయి? మనం రీఫ్రెష్ రీలోడ్ చేసి మనం ఎప్పుడైతే రీలోడ్ చేస్తామో పేజ్, అప్పుడు కంప్లీట్ గా మనం అప్లై చేసిన స్టైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం జస్ట్ ఇన్స్పెక్ట్ లో ఇస్తున్నాం, మన ప్రెజెంట్ కోడ్ లో ఇవ్వట్లేదు. ఇన్స్పెక్ట్ లో ఇస్తున్నాము, మనం ప్రెజెంట్ HTML లో కానీ లేకపోతే మన CSS ఫైల్స్ లో ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు రీలోడ్ చేశారంటే కంప్లీట్ గా ప్రాపర్టీస్ అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోండి. అందులోనే ఇస్తారా? ఇవ్వండి కావాలంటే. డబుల్ క్లిక్ ఇవ్వండి. లేదు ఇవ్వచ్చులే, చెప్తాను, ఇవ్వచ్చులేండి. నేను చెప్తున్నాను కదా, ఇవ్వచ్చు. మీరు అడిగింది కూడా రైటే. ఇక్కడే మీరు టైప్ కూడా చేయొచ్చు, ఇంకో ట్యాగ్ ఇవ్వచ్చు. H1 తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వండి. H1 ట్యాగ్ తర్వాత డబుల్ క్లిక్ క్లోజ్ అయ్యేతుంది H1 ట్యాగ్, అక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. $0 ఉంది కదా, అక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఆ కర్సర్ ని H1 ఎండింగ్ కి తీసుకొచ్చుకొని మీరు టైప్ చేయండి. ఎంటర్ సెలెక్ట్ అయింది కదా, సెలెక్షన్ చేసి అట్లా సెలెక్షన్ చేయకోకుండా ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, కిందికి వస్తా. ఇప్పుడు టైప్ చేయి ఒక పారాగ్రాఫ్. ఏం లేదు, జస్ట్ చూపిస్తున్నాం అంతే. నేను ఆ రోజు చెప్తే కదా ఇలా రాయొచ్చమ్మా దీంట్లోనే అని, ఇలానే. ఆ రోజు నా సిస్టమ్ లో ఎందుకు వర్క్ అవ్వలేదు నాకు తెలియట్లేదు. అది యాక్చువల్గా ఇలా ఇక్కడే రాసేసుకోవచ్చు మనం HTML. అంటే చెక్ చేసుకోవడానికి అయితే. మనం ఎప్పుడైతే పేజ్ లోడ్ చేస్తామో అప్పుడు మళ్ళీ ఈ కోడ్ అంతా వెళ్ళిపోతుంది. రాయండి, ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. బేసిక్ HTML అని రాసుకో. బేసిక్ ఆఫ్ HTML కోడింగ్ అని రాసి రాయి ఏదైనా రాసుకో. నువ్వు ఏది రాసినా నాకేమి ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు రాస్తున్నారు, ఓకే చాలు. ఏదో ఒక టెక్స్ట్ ఉంటే చాలు. సార్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయి. ప్రెస్ ఎంటర్ ఇంకోసారి. ఇప్పుడు కోడ్ బయట ఎక్కడైనా క్లిక్ చేయి కర్సర్ని. ఎక్కడైనా క్లిక్ చేసేది బయట. ఇప్పుడు పారాగ్రాఫ్ కనబడుతుందా? అంతే, మీరు ఎడిట్ చేశారు, ఎంటర్ కొడుతున్నా కానీ అది కిందికి వెళ్ళిపోతా ఉంటుంది. ఎడిటింగ్ ఇంకో ఆప్షన్ ఎడిట్ చేసుకోవచ్చు అని వస్తూ ఉంటుంది.
సో మీరు కర్సర్ ఎక్కడైనా ప్లేస్ చేశారంటే ఆటోమేటిక్ గా చేంజెస్ అన్ని అలా డిస్ప్లే అయిపోతాయి. సో బేసిక్స్ ఆఫ్ కోడింగ్ సార్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ప్లేస్మెంట్ సార్. మీరు రాసింది సార్ బేసిక్స్ ఆఫ్ కోడింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ప్లేస్మెంట్స్ అని రాసావు. ప్లేస్మెంట్ ఓకే, ఇప్పుడు వాటికి ప్యాడింగ్ ఎంత ఉందో చూడు. పారాగ్రాఫ్ ఎలిమెంట్ సెలెక్షన్ చేసుకొని ప్యాడింగ్ ఎంత ఉందో చూడు. ఏం లేదు సార్. ఏం లేదు కదా. మార్జిన్ బార్డర్ బార్డర్ కూడా ఏం లేదు సార్. మార్జిన్ ఒక్కటి 16 అది టాప్ బాటమ్ ఉంది సార్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకో. మార్జిన్ ఎంత ఉంది? 16 పిక్సెల్స్ ఉంది కదా. సార్ హెడ్డింగ్ ట్యాగ్ సెలెక్షన్ చేసుకో. హెడ్డింగ్ ట్యాగ్ సెలెక్షన్ చేయి. సెలెక్షన్ చేయి. జస్ట్ ఉన్న దాని మీద క్లిక్ చేసి సెలెక్షన్. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు దీనికి మార్జిన్ ఎంత ఉందో చెక్ చేయండి. 30 ఉంది సార్. 4 సైడ్స్. బాటమ్ 30 ఉంది కదా. కింద బాటమ్ 30 ఉంది. బాగా చూడండి. ఇక్కడ ఎక్కడి వరకు డిస్ప్లే అవుతుంది? బేసిక్స్ ఆఫ్ కోడింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ప్లేస్మెంట్స్ అని ఉందా? మనకి ఆ డేటా వరకు ఉంది మనకి మార్జిన్. గమనిస్తున్నారా? సో ఆ కంటెంట్ కి ఆనుకుండే వరకు ఉంది. చాలా దగ్గరకు ఉంది అంతే ఎలిమెంట్ కి. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ ట్యాగ్ సెలెక్షన్ చేయండి. ఇప్పుడు మార్జిన్ మీద సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు గమనించారా? బేసిక్స్ అదే మన పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా మార్జిన్ ఉంది. ఇక్కడ పైన మన మెర్జ్ హెడ్డింగ్ అవుతుంది. కూడా ఉంది. సార్ మెర్జ్ అయినాయి సార్ రెండు. మెర్జ్ అయినాయి కదా. సో మెర్జ్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇది బేసిక్ గా HTML CSS లో గానీ ఏదైనా మనం యూజ్ చేస్తున్నాం మార్జిన్ ప్రాపర్టీ అంటే పైన ఎలిమెంట్ కింద ఎలిమెంట్ మెర్జ్ అవుతుంటాయి చాలా వరకు. అందుకు మనం అప్లై చేసే స్టైల్స్ బాగా గమనించుకోవాలి. పైన ఎంత ఇచ్చాము, దానికి కింద ఎంత తీసుకున్నాం. ఇప్పుడు మనం పైన 30 ఇచ్చాము, కింద ఎంత ఇచ్చాము? 16 ఇచ్చాం కదా. సో ఈ మోడల్ ఎలా తీసుకుంటుంది అంటే హెడ్డింగ్ ట్యాగ్ కి కంప్లీట్ గా 30 మార్జిన్ ఉంటే పారాగ్రాఫ్ లో ఏముంది? 16 ఉంది. సో ఆ 30 ఉంది కదా హెడ్డింగ్ ట్యాగ్ కి, ఆ 30లో 16 పిక్సెల్స్ మార్జిన్ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా షేర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? అర్థమైంది. ఇంకొకసారి హెడ్డింగ్ ట్యాగ్ లో మనం 30 పిక్సెల్స్ అనేది మార్జిన్ ఇచ్చాం. ఓకేనా? ఆ మార్జిన్ లోనే 16 పిక్సెల్స్ పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ 16 పిక్సెల్స్ కూడా మన హెడ్డింగ్ ట్యాగ్ లో ఉన్న 30 పిక్సెల్స్ మెర్జ్ అయిపోతాయి అనమాట. బేసిక్ గా ఆడ ఎంత ఉంటుందమ్మా? ఈ హెడ్డింగ్ ట్యాగ్ కి పారాగ్రాఫ్ ట్యాగ్ కి మధ్యలో ఎంత ఉంటుందంటే 30 ఉంటుంది. 30 పిక్సెల్సే ఉంటుంది. అర్థమవుతుందా? మనం దీనికి సెపరేట్ గా 16 ఇస్తున్నాం కాబట్టి సో ఆ 30 తో ఈ 16 కూడా మెర్జ్ అవుతుంది. ఎస్, ఆ పైన ఏదైతే మాక్సిమం నెంబర్ 30 అనేది మాక్సిమం నెంబర్ కదా, ఆ నెంబర్ లో ఈ 16 పిక్సెల్స్ అనేది మెర్జ్ ఇప్పుడు ఫర్ అయిపోయింది. ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ మనము మార్జిన్ మీద క్లిక్ చేసినాం కదా సార్, ఈ 16 ఉందంటే ఇంక రిమైనింగ్ 14 ఉందనే కదా సార్. మిగతా 14 ఎంటీ స్పేస్ ఉంది కదా, ఆ ఎంటీ స్పేస్ మిగతా 14 పిక్సెల్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా కలిపితే హెడ్డింగ్ ట్యాగ్ ది ప్లస్ పారాగ్రాఫ్ ట్యాగ్ ది మొత్తం మార్జిన్ కలిపితే 13 పిక్సెల్సే ఉంటుంది. 30 పిక్సెల్సే ఉంటుంది. ఆ 30 పిక్సెల్స్ లో ఇక్కడ మన పారాగ్రాఫ్ కి 16 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి ఆ 60 పిక్సెల్స్ హెడ్డింగ్ ట్యాగ్ లో ఉన్న 30 పిక్సెల్స్ లో మైనస్ అయిపోయి మిగతాది నాకు ఎంటీ స్పేస్ గా కనపడుతుంది. పైన ఇక్కడ మీరు ఎంటీ స్పేస్ కనపడుతుంది చూడండి, వైట్ కలర్ బార్డర్. H1 బార్డర్ నుంచి మీకు ఇక్కడ మార్జిన్ అప్లై చేశారే పారాగ్రాఫ్ ట్యాగ్ కి, ఆ మధ్యలో ఉండే పిక్సెల్స్ ఎంత ఉంటాయంటే 14 పిక్సెల్సే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ కంప్లీట్ గా మనం హెడ్డింగ్ ట్యాగ్ కి చూస్తే 30 పిక్సెల్స్ కనపడతా ఉంటుంది. పారాగ్రాఫ్ కి చూస్తే 16 పిక్సెల్స్ కనపడతా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు సార్, నేను 60 పిక్సెల్స్ ఇచ్చినాను కానీ నాకు హెడ్డింగ్ ట్యాగ్ కి 30 ఇచ్చాను, ఇక్కడ నా మార్జిన్ పారాగ్రాఫ్ కి నేను 16 ఇచ్చాను, అయినా కూడా నాకు స్పేస్ ఎక్కువ లేదు సార్ అని అడుగుతా ఉంటారు. ఎందుకు రాదంటే ఏదైతే మెజారిటీ నెంబర్ ఉంటుందో ఆ మెజారిటీ నెంబర్ లో మిగతా నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క మార్జిన్ అనేది మెర్జ్ అయిపోతుంది. ఇది ఓన్లీ మార్జిన్ ప్రాపర్టీకి మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ప్యాడింగ్ అలా ఉండదు. ప్యాడింగ్ కి అలా మెర్జ్ చేయకుండదు. ఎందుకంటే ప్యాడింగ్ బార్డర్ లోపల ఉంటుంది. బార్డర్ లోపల ఉండేదంతా ఎలిమెంట్ కింద వస్తుంది. ఓకేనా? ఎలిమెంట్ కి అలాంటి ప్రాపర్టీస్ ఏమి ఉండవు. ఓన్లీ మార్జిన్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. దాని ముందర ఎలిమెంట్ ఏదైనా పెద్ద ఎలిమెంట్ ఉంటే
పెద్ద ఎలిమెంట్ కాదు, దాని ముందర ఎలిమెంట్ కి మార్జిన్ ఎక్కువ ఉందంటే ఆ మార్జిన్ లో మనం నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క మార్జిన్ అడ్జస్ట్ అయిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ మీరు పారాగ్రాఫ్ కి ఇప్పుడు ఒక టాప్ 35 ఇవ్వండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ పారాగ్రాఫ్ మార్జిన్ ఇక్కడ బాక్స్ ఇక్కడ మోడల్ క్లిక్ లోనే చేసి ఇవ్వండి. అక్కడ టాప్ లో క్లిక్ చేసి 35 35 40 ఇవ్వండి. ఓకే, 35 40 మీ ఇష్టం. ఇప్పుడు పెట్టు. ఓకేనా? సార్ ఇప్పుడు ఏం కనబడుతుందో చూడమ్మా. మనము మొత్తం ఎంత 30 ఆక్యుపై కన్నా చేసి ఎక్కువ ఇచ్చినా కూడా అంతవరకే చూపిస్తుంది సార్, మనకి 30 వరకే. నువ్వు 35 ఇచ్చావు, ఓకేనా? సార్ 35 ఇస్తే నాకాడ నువ్వు దాని మీద సెలక్షన్ చేసినప్పుడు మొత్తం H1 లో బార్డర్ నుంచి మొత్తం మార్జిన్ అంతా చూపిస్తుంది నీకు. సార్ ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ సెలక్షన్ చేసుకో, దాని అవును మార్జిన్ సార్. ఏమైనా చేంజ్ అయిందేమో చెక్ చేసుకో, కింద బాటం నో చెక్ సార్, చేసుకో. దాని అట్లనే ఉంది, ఇదే కొంచెం కిందకి కదా? డ్రాగ్ అయ్యి. సార్ ఇప్పుడు మేజర్ గా ఏమి ఇచ్చాము, పారాగ్రాఫ్ ట్యాగ్ కి 35 ఇచ్చాం, దీనికి హెడ్డింగ్ కి 30 ఇచ్చాం. 30 సో ఇచ్చినాం. 35 మేజర్ ఉంది కాబట్టి 35 అనేది కంప్లీట్ గా తీసుకుంటుంది. అంటే నీకు పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ కి మధ్య మార్జిన్ చూస్తే 35 ఉంటుంది, టోటల్ 35 ఉంటుంది టోటల్. ఓకే అంటే హెడ్డింగ్ ట్యాగ్ కి బార్డర్ నుంచి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి మీరు బార్డర్ అప్లై చేసుకోండి, చెప్తా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. పారాగ్రాఫ్ ట్యాగ్ కి బార్డర్ అప్లై చేసుకోండి, మీకు ఇంకా మంచి నీట్ క్లారిటీ వస్తుంది, ఐడియా వస్తుంది. అంతా బార్డర్ కి చుట్టూ అప్లై చేద్దాం కదా, కిందికి ఇక్కడ ఎంట్రన్స్ బార్డర్ ప్రాపర్టీ ఏంటమ్మా, స్టైల్లో బార్డర్ ప్రాపర్టీ ఇచ్చేసేయండి, ఎందుకు సార్ ఇబ్బంది పడొద్దండి. డైరెక్ట్ ఆడే క్లిక్ చేయాలని ఏం లేదు, మొత్తం బార్డర్ ఇచ్చేసేయండి. ఫస్ట్ స్టైల్ ఇవ్వండి, ఫస్ట్ బార్డర్ స్టైల్ ఇస్తే బార్డర్ యాక్టివేట్ అవుతుంది. బార్డర్ స్టైల్ ఇచ్చి ఇప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు ఎంటర్ చేయ రాలేదు ఐఫోన్ స్టైల్ ఎంటర్ ప్రెస్ వచ్చేసింది. ఓకేనా? సార్ బార్డర్ విడ్త్ మీరు 5 పిక్సెల్స్ తీసుకోండి, సేమ్ అది హెడ్డింగ్ కి ఎంత ఇచ్చారో అంతే తీసుకోండి, నీట్ గా కనపడుతుంది. బార్డర్ విడ్త్ విడ్త్ టైప్ చేస్తున్నారు, బార్డర్ విడ్త్. వచ్చిందా అలాగేదా? ఆర్ స్పెల్లింగ్ స్పేస్ ఇచ్చి బ్యాక్ రావద్దండి, బ్యాక్ వస్తే వెళ్ళిపోతుంది, బ్యాక్ ఇవ్వద్దు. ఓకే, బార్డర్ అని ఉన్నాయి, బార్డర్ ఇచ్చినా కూడా ఓకే వర్క్ అవుతుంది. ఎంటర్ చేయి ఇప్పుడు బార్డర్ విడ్త్ 5 పిక్సెల్స్ మీడియం 5 పిక్సెల్స్ అని ఇచ్చారు, దాని మీద సెలెక్షన్ చేసుకో, 5 అని ఇవ్వండి, జస్ట్ 5 అని ఇచ్చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేయి, అంతే. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు బార్డర్ మీద చెక్ చేసుకోండి, మార్జిన్ మీద సెలెక్షన్ చేయండి, చూపిస్తుంది 35. ఇది మొత్తం విడ్త్ టాప్ మీ బార్డర్ నుంచి H1 ఎలిమెంట్ బార్డర్ వరకు ఎంత పిక్సెల్స్ టోటల్ అంతా అంటే 35 పిక్సెల్స్ మాత్రమే. ఈ 35 పిక్సెల్స్ లో 30 పిక్సెల్స్ మీ పారాగ్రాఫ్ ట్యాగ్ షేర్ చేసుకుంటుంది, అక్కడ హెడ్డింగ్ ట్యాగ్ షేర్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా 5 పిక్సెల్స్ మనకి ఓన్లీ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? అర్థమవుతుందా? మొత్తం 35 పిక్సెల్స్ ఉన్నాయి. మీరెంత పారాగ్రాఫ్ కి ఎక్కువ ఇచ్చారు కదా, 35 ఇచ్చారు, హెడ్డింగ్ కి 30 ఇచ్చారు, ఇక్కడ పారాగ్రాఫ్ కి 35 ఉంది కాబట్టి 35 అనేది కంప్లీట్ విడ్త్ అన్నమాట. ఈ పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ ట్యాగ్ కి మధ్యలో కంప్లీట్ విడ్త్ ఎంత అంటే 35. ఆ 35 లో హెడ్డింగ్ ట్యాగ్ 30 ఇచ్చాం కాబట్టి మార్జిన్
30 ఆక్యుపై చేస్తుంది. ఆ! ఇక్కడ మా సార్. పారాగ్రాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా 35 తీసుకుంటుంది. 35. అంతే అర్థమైందా? ఇంతకు మించి ఏం దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కదా? ఆహా! లేదు సార్. క్లారిటీ వచ్చిందా? సార్. ఎందుకంటే మార్జిన్ ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు చాలా మంది అడిగే డౌట్స్ అవే. ఎందుకంటే సార్ నేను పైన హెడ్డింగ్ కి 30 ఇచ్చాను, బాటము ఇక్కడ పారాగ్రాఫ్ కి 35 40 లేకపోతే 50 ఇచ్చాను, ఇంత చేంజెస్ చూపిస్తున్నా కానీ నాకు దాంట్లో ఎక్కువ స్పేస్ రాలేదని అడుగుతారు. ఇలా మెర్జ్ అయిపోతాయి పారాగ్రాఫ్స్ మాత్రమే, ఇలా మెర్జ్ అయింది, మార్జిన్ మాత్రం ఇలా మెర్జ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు అప్లై చేశారు కదా హెడ్డింగ్ ట్యాగ్ కి పారాగ్రాఫ్ ట్యాగ్ కి. సో నాకు యాంకర్ ట్యాగ్ కి ఎలా అప్లై చేస్తారో చెప్తారా? యాంకర్ ట్యాగ్ కి ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని దానికి అప్లై చేయండి. విఎస్ కోడ్ లో రాయమ్మా. మళ్ళీ చేంజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎగిరిపోతాయి. విఎస్ కోడ్ లో యాంకర్ ట్యాగ్ తీసుకో. విఎస్ కోడ్ లో యాంకర్ ట్యాగ్ తీసుకో, ఎందుకంటే చేంజెస్ ఏమైనా ఉంటే అక్కడ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, రీలోడ్ అయితే ఎగిరిపోతుంది అందుకు. ఇప్పుడు ఏదన్నా రైట్ ఇంకో డబ్ల్యూ. ఫస్ట్ లో హెచ్టిటిపి పెట్టారు. https పిఎస్ ఎస్ స్లాష్ కోలన్ స్లాష్ కాపీ చేద్దాంలే మా ఊరికే. ఏ వెబ్సైట్ కి? గూగుల్ సార్. గూగుల్. ఇప్పుడు కలర్ చేంజ్ చేయొచ్చునా? కలర్ నాకు విఎస్ కోడ్ లో వైట్ కలర్, సార్. కలర్ వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. అర్థమైందా అర్చన చెప్పింది? ఇంకోసారి రిపీట్ చేయాలా? లెటర్స్ వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అన్నారు సార్. ఓకే, అది చేంజ్ చెయ్యి. వైట్. మీరు యారోస్ ఉన్నాయి కదా, యారోస్ క్లిక్ చేస్తే చాలు. యారోస్ డౌన్వర్డ్ యారో ప్రెస్ చేస్తుంటే ఆప్షన్స్ లోకి మన కిందికి వెళ్తుంది. డౌన్వర్డ్ యారో యూస్ చేయండి, కిందికి వెళ్ళి అట్లా అంతే. అట్లే సార్. ఎంటర్ ప్రెస్ చేయండి. కలర్ వైట్ ఆల్రెడీ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఓకే, ఏమైంది? ఏం లేదు సార్. సార్ నాకు ఇప్పుడు అది క్లమ్జీగా కనపడుతుంది, అంటే కొంచెం నీట్ గా కనపడాలి, పెద్దగా కనపడాలి. బ్యాక్గ్రౌండ్ బాగా ఓపెన్ గా ఉండి మధ్యలో టెక్స్ట్ అనేది ఉండాలి. కొంచెం దాని ప్రాపర్టీస్ ఏం ప్రాపర్టీ చేంజ్ చేస్తే దానికి ఆ నీట్నెస్ వస్తుందో అప్లై చేయండి. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు, ఓకే నేను చెప్పినట్టు, కానీ అదంతా నాకు ఇరుగ్గా కనబడుతుంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం పెంచాలి, కంటెంట్ కి మెర్జ్ కాకుండా. నాకు కంటెంట్ చుట్టూ ఎక్స్ట్రా స్పేస్ కావాలి. ఏం యూజ్ చేయొచ్చు? బ్లాక్ ఏం ప్రాపర్టీ? అంటే బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే. బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే మీరే చెప్పాలి. యాక్చువల్ అది చెప్పేసిన టాపిక్ నేను HTML లో నుంచి చెప్తూనే ఉన్నాను, అది ఎలా చేంజ్ చేయొచ్చు. దానికి విడ్త్ హైట్ ఇవ్వచ్చా? సార్ ఇవ్వచ్చు సార్. డిస్ప్లే ఎందుకంటే అది బ్లాక్ లైన్ కాదు కదా సార్, ఇన్ లైన్. మళ్ళా ఇవ్వచ్చా? సార్ బ్లాక్ లెవెల్ కాదు కాబట్టి ఇవ్వచ్చు. సార్ మహా కరెక్టే చెప్తున్నావా? ఇన్ లైన్ ఉంది సార్. సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే లో మనకి తను చెప్పని మహా. సార్ నువ్వు చెప్పు, ఏ దానికి అప్లై చేయొచ్చు? విడ్త్ ఏ దానికి అప్లై చేస్తాం? ఇప్పుడు
యాంకర్ ట్యాగ్ కి విడ్త్ అప్లై చేయొచ్చా? యాంకర్ యా సార్. అంటే అది కన్వర్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు సార్. కన్వర్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఏం కన్వర్ట్ చేయాలి ఇలా? అది చెప్పు. బ్లాక్ ఏం కన్వర్ట్ చేయాలి? బ్లాక్ లో కన్వర్ట్ చేసుకొని సార్. బ్లాక్ లెక్ కన్వర్ట్ చేసుకొని అప్లై చేయాలి. సార్. అంటే విడ్త్ బ్లాక్ లెవెల్ కి అప్లై చేయొచ్చా? విడ్త్ ఇన్లైన్ కి అప్లై చేయొచ్చా? బ్లాక్ లెవెల్ కి సార్. ఎస్. ఇన్లైన్ కి విడ్త్ హైట్ ఇవ్వలేం. ఓకేనా? సో దానికోసం మనం డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ లెక్ ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే అనే ప్రాపర్టీ ఉండదు. డిస్ప్లే అనే ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా? మనం ఎలిమెంట్ ని డిస్ప్లే ఎలిమెంట్ ని బ్లాక్ లెవెల్ గా లేదా ఇన్లైన్ గా మారుస్తున్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రాదు. డైరెక్ట్ డిస్ప్లే అనేది ప్రాపర్టీ. చెప్తున్నది వినండి. బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే అనే ప్రాపర్టీనే లేదు. జస్ట్ డిస్ప్లే అని ఇవ్వాలి. ఎందుకంటే ఎలిమెంట్ కి డిస్ప్లే ఇస్తున్నాం ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కాదు. బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే అంటే బ్యాక్గ్రౌండ్ కి డిస్ప్లే ఏమి ఇస్తున్నాం అని. ఇక్కడ మనం ఎలిమెంట్ కి డిస్ప్లేనా బ్లాక్ అని ఇచ్చేది, బ్యాక్గ్రౌండ్ కాదు. సో డిస్ప్లే బ్లాక్. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసి చూడండి. బ్రౌజర్లో చూడు. సేవ్ ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంటది. ఏమైంది? బ్లాక్ లెవెల్ చేంజ్ అయింది సార్. బ్లాక్ లెవెల్ చేంజ్ అయింది, కానీ అది లింక్ ఎంత వరకు ఉందో అంతవరకే ఆక్యుపై చేయండి. మొత్తం ఆక్యుపై చేస్తుంది కదా. ఒక లింక్ ఎక్కడైనా కానీ లింక్ ఎప్పుడే కానీ కంప్లీట్ గా ఆక్యుపై చేయకూడదు కదా. నాకు ఓన్లీ పర్టికులర్ ఒక బటన్ లాగా అది కనపడాలి లింక్. ఇప్పుడు విడ్త్. సో మనం ఏం చేస్తే నాకు ఓన్లీ అది రోంత అంటే బటన్ లాగా కనబడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నాకు కంప్లీట్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది కదా. విడ్త్ హైట్ సార్. విడ్త్ ఇస్తే తగ్గుతుంది, బ్యాక్గ్రౌండ్ ముందరికి వెళ్ళిపోతుంది సార్. అది ఎంత ఉంటే అంత. అంటే నేను చెప్పేది క్లారిటీ వినండి. నాకు ఓన్లీ ఇప్పుడు గూగుల్ అనేది ఒక బటన్ లాగా చేయాలనుకుంటున్నాం అనుకో. బటన్ లాగా క్రియేట్ చేయడం అంటే ఆ టెక్స్ట్ చుట్టూ నాకు ఎక్స్ట్రా ఏమంటారు కలరింగ్ రావాలి. ఆ కలరింగ్ లో టెక్స్ట్ అనేది నీట్ గా సెంటర్ లో ఉండాలి. దాని చుట్టూ విడ్త్ హైట్ ప్రాపర్టీస్ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మీరు కంప్లీట్ గా విడ్త్ ఆక్యుపై చేస్తుంది. ఎక్కడైనా గూగుల్ కాకుండా మధ్యలో ఎక్కడైనా క్లిక్ చేస్తే అదేమన్నా లింక్ లాగా వస్తుందేమో చూడండి. ఆ లింక్ ఏమైనా ఓపెన్ అవుతుందా? క్లిక్ చేయి. కావట్లేదా? ఒకసారి క్లిక్ చేయమ్మా. పైన బ్రౌజర్ లో చూడు, క్లిక్ చేస్తే క్లిక్ చేయి. మీరు బాగా గమనిస్తున్నారు లేదా? హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ వస్తుందంటే ఏంది మీనింగ్? విడ్త్ అంతా ఉంది. సో ఈ విడ్త్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ క్లిక్ అవుతున్నట్టు. మీరు ఇప్పుడు దానికి అడ్రస్ ఇవ్వండి, google.com అని ఇవ్వండి లింక్ కి. మీ విఎస్ కోడ్ లో హెచ్డిఎఫ్ లో https www.google.com. ఇప్పుడు సేవ్ చేసి బ్రౌజర్ లో చూడండి. ఇప్పుడు సేమ్ దాని మీద క్లిక్ చేయండి. ఏమవుతుంది? ఓపెన్ అయింది కదా. ఇక్కడ అది ఏమవుతుంది? ఒక లింక్ లాగా వర్క్ అవుతుందా లేదా? ఒక బటన్ లాగా వర్క్ అవుతుంది కదా. మీరు టెక్స్ట్ మామూలుగా మనం హెచ్డిఎఫ్ రాస్తే అదే యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే ఓన్లీ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే అది మనకి లింక్ వర్క్ అవుతుంది కదా.
సార్. ఇప్పుడు నేనేం చేశాను, దాన్ని బ్లాక్ లెవెల్లోకి చేంజ్ చేశాను. సో సో టోటల్ బ్లాక్ లెవెల్ అంటే టోటల్ విడ్త్ ఆ అంతా లైన్ మొత్తం. కలిపితే ఆ ఎలిమెంట్. సార్. ఆ ఎలిమెంట్ అంటే ఏంటి? విడ్త్ హైట్ ఏ దానికి అప్లై చేస్తారు? కంటెంట్ కి అప్లై బ్లాక్ చేస్తారు. లెవెల్ ఓకేనా? సార్. బ్లాక్ లెవెలే. ఓకే. ఏ దానికి అప్లై చేస్తామంటే కంటెంట్ కి అప్లై చేస్తాం. కంటెంట్. ఇచ్చేదైతే విడ్త్ హైట్ ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కే ఇస్తాం. కానీ ఆ విడ్త్ హైట్ ఏ దానికి అప్లై అవుతాయి అంటే కంటెంట్ కి అప్లై అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఓకే. మనకు కంటెంట్ కి ఇస్తున్నాం విడ్త్ ఎంత ఇచ్చాం? కంటెంట్ కి 100% ఇచ్చాం. సో 100% ఇస్తున్నాం. మనం ఎక్కడ క్లిక్ చేసినా గానీ బటన్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అవుతుంది. ప్రాబ్లం అది కాదు. ఏ బ్రౌజర్ లో చూసినా మనకి బటన్ అనేది ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ ఎంత ఉంటుందో కంటెంట్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది అంతే. అంతకు మించి ఏమి ఉండదు కదా. అవును సో సార్. మనకి కంటెంట్ ఎంత ఉందో దానికంటే ఒక 10 పిక్సెల్స్ 20 పిక్సెల్స్ ఎక్కువ ఉండాలి బటన్. సో మనం ఏం చేస్తున్నాం, విడ్త్ అనేది కంప్లీట్ గా ఉంది కాబట్టి విడ్త్ ని మనం తగ్గించాలి. ఒక ఆ 10 సార్. పిక్సెల్స్ తీసుకోండి, లేకపోతే ఒక 20 పిక్సెల్స్ తీసుకోండి. విడ్త్ 20 అన్నా కూడా తక్కువ వస్తుంది. ఒక 100 పిక్సెల్స్ లేకపోతే 120 పిక్సెల్స్ తీసుకోండి. సేవ్ చేసి చూడండి. అప్లై అయింది సార్. అప్లై అయిందా? ఇక్కడ టెక్స్ట్ ఎక్కడ ఉంది? కార్నర్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది సార్. సో బటన్ కి మామూలుగా కంటెంట్ ఎక్కడ ఉంటుంది? మిడిల్. సో మిడిల్ అంటే సెంటర్. సెంటర్ లో కంటెంట్ తీసుకోవాలంటే మనం ఏం ప్రాపర్టీ అప్లై చేయొచ్చు? బ్లాక్ లెవెల్. కరెక్ట్ గా రా రా కరెక్ట్ చెప్పేకైతే అలైన్ అన్నావు. అది ఏం అలైనో నువ్వు ఇంకో క్లారిటీ చెప్పాలా నాకు. అలైన్ అనేది రైటే, ఓకే కానీ సార్. ప్రాపర్టీ నేమ్ అలైన్ కాదు. అలైన్ కి ఇంకొక టెక్స్ట్ extra అలైన్. ఉంది వర్డ్. టెక్స్ట్ అలైన్. Yes. Text align. ఒక 2 minutes ఉండండి, కాల్ వస్తుంది. జ్యోతికి ఫోన్ చేయి. ఏమో టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ సెంటర్. ఇప్పుడు చూడు, సెంటర్కి వచ్చిందా? సార్. హలో. సార్. ఓకే, ఇప్పుడు ఇంకా దీంట్లో కొంచెం చేంజెస్ చేయాలి. ఓన్లీ విడ్త్ తోటి ఇచ్చారు కాబట్టి ఓకే, ఓ మాదిరిగా కనపడుతుంది. ఇప్పుడు హైట్ కూడా కొంచెం ఇవ్వండి. ఓకే. 5 ఇస్తే సార్ బాగుంటది. హైట్ 5 కాదు, ఎక్కువే ఇవ్వాలి. 10 20 పిక్సెల్స్ 25 పిక్సెల్స్ ఇవ్వండి. ఫోన్ చేయమని ఇచ్చినట్టు. సార్. ఎంత ఇచ్చారు? 25 పిక్సెల్స్. అయినా కూడా నాకేం పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఇంకొంచెం పెద్ద సైజ్ అంటే ఒక 35 ఇవ్వండి. ఇప్పుడు మీకు అది గూగుల్ అనేది టెక్స్ట్ ఎక్కడ కనబడుతుంది? టాప్ కి ఉంది సార్.
దీన్ని కిందికి తీసుకురావడానికి వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ఆ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు. ఓకేనా? ఆ ఓకే ప్రాపర్టీస్ సార్. ని ఫ్లెక్స్ బాక్స్ అంటారు. ఫ్లెక్స్ బాక్స్ లో అప్లై చేస్తాం. ఓకే సార్. మీరు ఒకవేళ కాదు నాకు దీంట్లోనే అప్లై చేయాలనుకుంటే మీరు వద్దులేండి సార్. ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి. టెక్స్ట్ అలైన్ ఓకే. అదేమన్నా బాటమ్ అట్లా అయినా ఆ, ఇప్పుడు అది దీనికి ఫిక్స్ మీరు అయిన ప్యాడింగ్ ఇచ్చి చూడండి, అలా కూడా అప్లై చేయొచ్చు ఫ్లెక్స్ యూస్ చేసి. అలా కాకపోతే ఈ ప్యాడింగ్ అవి యూస్ చేసి చేయొచ్చు. సో మీరు ప్యాడింగ్ చేయండి. లేదు లేదు లేదు, ఓకే. విఎస్ కోడ్ లోనే డైరెక్టా సార్? ఇంకా విఎస్ కోడ్ లో నుంచి ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా అవసరం లేదు. ఒక సిఎస్ఎస్ ఫైల్ తీసుకోండి, దానికి బాక్స్ హెచ్టిఎంఎల్ ఇచ్చారు కదా, బాక్స్ బాక్స్ సిఎస్ఎస్ అనుకోండి అంతే. మహేష్ క్లాస్ చెప్తాను, క్లాస్ చెప్తాను. గ్రీన్స్ లో ఎంత యాంకర్ టైప్ నేర్చుకో. ఎవరు వచ్చింది. సిఎస్ఎస్ అయిపోతానే జావా స్క్రిప్ట్ మొత్తం మెయిన్ స్టాక్ అంతా అయిపోతుంది. పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చు. ఏది క్యాన్సిల్ చేసేసాది. ఇది క్యాన్సిల్ ఓపెనింగ్స్ చేసేసాను. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నాయి. అంతా క్యాన్సిల్ చేసి మీ లీడర్ అని చేస్తా ఇంకా. అట్లా ఏమైంది? సరే సార్, అప్లై చేసినాం. సార్ ప్యాడింగ్ అబ్జర్వ్ చేసి కోడ్ చూపిస్తా సార్. ప్యాడింగ్ సార్. ఇట్లానేనా సార్? ప్యాడింగ్ అప్లై కాదచ్చన, ఎందుకో చెప్పుదునా. బాక్స్ హెచ్టిఎంఎల్ లో మీరు యాంకర్ ట్యాగ్ లోపల ప్రాపర్టీస్ అన్ని ఇచ్చారా? సార్ లింక్ బాక్స్ లోకి చేయాలి వెళ్ళండి, సార్ బాక్స్ ఫస్ట్. హెచ్టిఎంఎల్ లోకి వెళ్ళండి. సార్ ఫస్ట్ లింక్ చేయాలి కదా సరే సార్? లింకే చెయ్యి. చెయ్యి, లింక్ చెయ్యి. లింక్ చేసినాక కూడా ఏమైతుందో నాకు చెప్పు. కింద వచ్చింది ఎంటర్ కొట్టు. ఇప్పుడు రన్ చేసి చూడు. వచ్చిందా? సార్ ఇప్పుడు ఏమైందో ఒకసారి నాకు చెప్తారు. ఇందాక బాగా నీట్ గా ఉంది, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది సార్, ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి. విడ్త్ కి ప్యాడింగ్ కూడా యాడ్ అయింది కాబట్టి అది నాకు చూడడానికి నీట్ గా లేదు. ఎందుకంటే సేమ్ కలర్. ఇప్పుడు ప్యాడింగ్ మొత్తం కలర్ ప్యాడింగ్ కూడా సేమ్ అదే కలర్ అప్లై అవుతుంది. బార్డర్ వర్క్ కంప్లీట్ గా ఒకటే కలర్ అప్లై అవుతుంది బ్యాక్గ్రౌండ్. సార్ సో మనం ఇప్పుడు ఏం చేంజ్ చేస్తారు? చేసుకోవచ్చా సార్? చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాడింగ్ కలర్ పెట్టొచ్చా సార్? ప్యాడింగ్ కి కలర్ ఇచ్చేకుండదు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతటికి ఒకటే కలర్ ఉంటుంది. ప్యాడింగ్ కి సపరేట్ కలర్ ఉండదు, మార్జిన్ కి సపరేట్ కలర్ ఉండదు, ఏముండవు. మార్జిన్ ప్యాడింగ్ అనేటివి మనం ఊరినే స్పేసింగ్ కోసం యూజ్ చేసేటివి అంతే. ఓకే సార్. నెక్స్ట్ సార్. సార్ వినిపించట్లేదు సార్ వాయిస్. బార్డర్ అప్లై చేయనమ్మా. ఇందాక బార్డర్ ప్రాపర్టీ చెప్తాను కదా, దాంట్లో బ్రౌజర్ లో చూపిస్తాను కదా, సేమ్ అదేనే అప్లై చేయండి. అదే ప్రాపర్టీని అప్లై చేయండి. సార్ సాలిడ్
బార్డర్ కి కలర్ మార్చేకి ఏమి ఉండదా సార్? ఇవ్వండి, బార్డర్ కలర్ అనేది ఉంటుంది కదా ప్రాపర్టీ. బార్డర్ కలర్ బార్డర్ స్టైల్ ఉంది ఇచ్చారు. బార్డర్ బార్డర్ కి కలర్ ఎంత బార్డర్ ఇవ్వలేదు. అయితే ఇస్తాం. బార్డర్ ఇచ్చారు. ఇస్తాం సార్. బార్డర్ విడ్త్ ఇవ్వలేదు కాబట్టి చూపిలే. బార్డర్ విడ్త్ ఇచ్చిందంటే బార్డర్ చూపించేది. బార్డర్ విడ్త్ ఇవ్వండి రాసింగనమ్మా. అర్చన, సార్ లంచ్ తర్వాత స్టార్ట్ చేద్దాం 2 తర్వాత అట్లా. సార్ కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ చేస్తా. ఓకే సార్. ఇప్పుడు అర్థం, కలర్ అప్లై చేశారు కదా, కనబడుతుందా? సార్ ఓకే సార్. ఇప్పుడు మీరు హైట్ తగ్గించుకొని చూడండి, అది టెక్స్ట్ అనేది సెంటర్ కి వస్తుంది కరెక్ట్ గా. ఓకే సార్. హైట్ ఉంది కదా, దానికి ఎలిమెంట్ హైట్ తగ్గించినారంటే సెంటర్ లైక్ చూపిస్తుంది చూడు. ఓకే సార్. ఓకే. ఎందు వల్ల సార్? కారేమైనా వెళ్ళిపోయినారేమో. ఒక 30 మహా లేరు, మనమే ఇద్దరం. ఎండ్ చేసేసి ఎండ్ చేయి. ఇది ఎండ్ అనంద రాంగ్ సింబల్ ఎండ్.